అన్యంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందామా. మన హీరో వాళ్ళిద్దరు మాటలు విన్నాక అప్పుడు మన హీరో కార్ విండ్ రిఫ్లెక్టర్స్ని ఆన్ చేస్తాడు. దాంతో ఆ వాటర్ వాళ్ళిద్దరి మీద కొడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అసలేంటిది అని బయటకు చూస్తారు. అప్పుడే మన హీరో అక్కడి నుంచి కారులో ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటే నాకైతే తొందరలోనే పడిపోతుంది. కానీ ఇది తను చూస్తుందా? అయినా చూసినా తను నిజాన్ని ఎదుర్కోవాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా హీరోయిన్ని చూస్తాడు. అసలు ఏంటా ఎక్స్ప్రెషన్, ఇంకా దాని గురించే వెతుకుతుందా అని ఆలోచించి అక్కడ కార్ స్టాప్ చేస్తాడు. మన హీరోయిన్ పాపం పొద్దున్నుంచి రాత్రి దాకా ఆ కీచెన్ గురించి వెతుకుతూనే ఉంది. ఆ తర్వాత మన హీరో అక్కడికి వచ్చి ఆ కీచెన్ని ఆ కింద పాడేస్తాడు. దాంతో హీరోయిన్ తన వైపు చూసి, అయితే నువ్వు ఇది తీసుకున్నావు అన్నమాట అంటే హీరో అంటాడు, అవును, నాకు జెల్లసీ ఫీల్ అయ్యి నేను తీసుకున్నాను అని అబద్ధం చెప్తాడు. మన హీరో సారీ అని కూడా హీరోయిన్కి చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, సారీ చెప్తే అన్నీ అయిపోతుందా అని అటువైపు తిరుగుతుంది. చాలా చల్లగా ఉంది అంటూ తన బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ చేద్దామని ట్రై చేస్తుంది. అప్పుడే మన హీరో తన దగ్గరున్న కోట్ హీరోయిన్ వైపు విసురుతాడు. బా, చాలా వేడిగుంది కదా అని హీరోయిన్తో అంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని హీరోయిన్ హీరోతో అంటుంది. అప్పుడు హీరో అంటాడు, అయితే నీకు బ్యాడ్ గై స్టైల్ ఇష్టం అన్నమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, బ్యాడ్ గై స్టైల్ ఏంటి, నువ్వు బ్యాడ్ గై, అర్థమవుతుందా అని హీరోయిన్ హీరోతో అంటుంది. అప్పుడు హీరో అంటాడు, అయితే నీకు మంచి అబ్బాయిలు కూడా ఇష్టమేనా? అయితే హీరోయిన్ అంటుంది, ఆ కోట్ తన వైపు విసిరేసి, నాకేం అవసరం లేదు, నన్ను ఫాలో అవ్వకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే హీరోయిన్ అంటుంది, అసలు నీకెందుకు, నువ్వెందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు, అది కాదు అని హీరో ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ మన హీరోయిన్ అటువైపు వెళ్తూనే ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఎందుకు ఇలా ఆపడానికి ట్రై చేస్తున్నావు అని తనని పక్కకు గెంటుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరో చేసేది ఏం లేక హీరోయిన్తో అంటాడు, నాకు ప్రామిస్ చేయి, ఏదేమైనా నువ్వు ఏడవవు, షాక్ అవ్వవని అని హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, నేను దేనికి ఏడవను, అయినా నీకు నా గురించి అసలు తెలీదు, నేను పని చేస్తున్నప్పుడు నా ఫింగర్ పోయినా నేను పట్టించుకోను, అయినా ఏడిస్తే ఏమొస్తుంది, బాగా నిద్ర వస్తుంది, నేనేం ఏడవను. అప్పుడు హీరో అంటాడు, నువ్వు నా వైపు చూడు, ఇంకెక్కడ చూడకు అని అంటే హీరోయిన్ అంటుంది, ఇది ఒక వార్నింగ్, ఇంకోసారి నన్ను టచ్ చేసావో నిన్ను అసలు క్షమించను అని హీరోయిన్ హీరోకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో హీరో అంటాడు, ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాను, ఇక్కడ నేను చెప్పేది విను, నువ్వు బాధపడితే నేను కూడా అంతే బాధపడతాను అని హీరోయిన్ని అటువైపు చూడొద్దు అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు మన హీరో. కానీ హీరోయిన్ మాటే కానీ ఎవరి మాట తలుచుకోదు. మరోవైపు కారులో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చూసినప్పుడు అక్కడి నుంచి తేయో కారులోంచి బయటకు వస్తాడు. అప్పుడు అక్కడ హీరోని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు తేయో అంటాడు, చైతి తను ముట్టుకొద్దంటుంది కదా అని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. లేదంటేనా అని హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ హీరోతో అంటాడు. అప్పుడు హీరో అంటాడు, లేదంటే ఏం చేస్తావు అని హీరోయిన్ బాయ్ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య వచ్చి, ఇంకా ఆపండి, ఇంకా వెళ్దాం అని తన బాయ్ ఫ్రెండ్ని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది. మనమిద్దరం తిందామా, డిన్నర్ చేద్దామా అని హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో అంటుంది. కానీ తేవ్ అంటాడు, డాక్టర్ యోకి ఓవర్ టైం వర్క్ ఉంది కదా, నువ్వు తన ఓవర్ టైం వర్క్ చేస్తావా అంటే నా కోసం చేస్తావా అని చాలా ఒప్పించడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ ఒప్పుకుంటుంది. దాంతో హీరో కోపంతో, ఇదేమి నీ పని కాదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, వాడికి ఎందుకు చెప్పలేవు నో అని హీరోయిన్ని క్వశ్చన్ చేస్తాడు. దాంతో హీరోయిన్ అంటుంది, నువ్వు లైన్ క్రాస్ చేస్తున్నావు, నువ్వు లైన్ని క్రాస్ చేయకు అని హీరోయిన్ హీరోకి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా నా కోసం చేస్తున్నావని మాత్రం చెప్పకు అని హీరోయిన్ హీరోతో అంటుంది.
నాకు తెలుసు ఇదంతా నీ స్వార్థం కోసం చేసుకుంటున్నావని అని హీరోయిన్ చేయి పట్టుకుందాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ తన చేయి వదలమని గింజుకోవడంతో మన హీరోకి దెబ్బ తగులుతుంది. ఇదంతా చూసి నాకు హీరోయిన్ మీద చాలా కోపం వచ్చింది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను డ్రా ఓపెన్ చేస్తే తనకి బ్యాండేడ్ కనిపిస్తుంది. అప్పుడు తను తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి బ్యాండేజ్ పట్టుకుని వెళ్తుంది. ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన ఫైల్స్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన డెస్క్ మీద తేవ్ అంటే తన బాయ్ ఫ్రెండ్ నుంచి ఒక కాఫీ వచ్చినట్టు చూస్తుంది. ఆ తర్వాత నా కోసం కాఫీ తెచ్చావా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కాఫీని తాగుతుంది. అప్పుడే తన గ్లాసెస్ మీద ఫాగ్ పడుతుంది. అప్పుడు తన గ్లాసెస్ నుంచి ఫైల్ వైపు చూస్తే లీగున్ అంటే మన హీరో పేరు కనబడుతుంది హార్ట్ షేప్లో. ఇదంతా చూసిన హీరోయిన్ నాకెందుకు ఇలా కనబడుతుంది, నిద్రపోక అని సడన్గా తనకి ఆ సీన్ అంతా గుర్తొస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ స్పెట్స్ని చూసుకొని పక్కన పాడేస్తుంది. నెక్స్ట్ సీన్లో మన లీషన్ మ్యాచ్ కోసం చాలా కష్టపడి అంత వర్కౌట్, వాకింగ్, జాగింగ్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లీషన్ ఇంటికి వచ్చి చూస్తే పాపం కోకో బయట పడుకుని ఉంటుంది. ఆ తర్వాత లీషన్ ఎందుకు నువ్వు బయట పడుకున్నావు, నిన్నెవరైనా గెంటేశారా అని కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తను లోపలికి వెళ్ళి చూడగానే మన హీరో మంచి బాత్ తీసుకుంటూ ఉంటాడు. అంత జరిగిన తర్వాత కూడా అయితే అప్పుడు లీషన్ అడుగుతాడు, ఎందుకు కోకోని బయటపడేసావు అంటే తన మాస్టర్ మీద అరుస్తుంది కాబట్టి మాస్టర్ బయటకు వెళ్ళలేడు కాబట్టి కుక్క బయటకు వెళ్ళిపోయింది, ఓకేనా అన్నాక లీషన్ అడుగుతాడు, నీ రూమ్ చూసావా ఇంత చిందరవందరగా ఉందో, ఎవరో దొంగలు వచ్చారనుకున్నాను అని లీషన్ హీరోతో అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, మనమిద్దరం బ్రదర్స్ కదా, ఈ మాత్రం షేర్ చేసుకోలేవా అని మన హీరో లీషన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. లీషన్ అంటాడు, మొన్నటికి అంత ఫుడ్ ఆర్డర్ చేసి పార్టీ చేసుకున్నావు అని లీషన్ అనడంతో నేను నీ అన్నయ్యని కదరా అని హీరో అంటాడు. ఆ తర్వాత హీరో అంటాడు, అయినా నేను ఇంట్లో మొత్తం వెతికినా నా ఫోన్ ఇంకా నా వాలెట్ ఎందుకు కనబడలేదు అంటే లీషన్ భయపడుతూ ఉంటాడు, ఏంటి అన్నయ్యకి నిజం తెలిసిపోయిందా అని. కానీ మన హీరో అంటాడు, నీ వాలెట్టే వాడేస్తానులే, ఇంకా ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అని హీరో లీషన్తో అంటాడు. ఆ తర్వాత లీషన్ ప్రొఫెసర్ హ్యాన్తో మాట్లాడుతూ ఉంటాడు, మా అన్నయ్య బయటికి వెళ్తాను అంటున్నాడు, గుక్ని కూడా తనతో పాటు పంపిస్తాను, మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను అని ప్రొఫెసర్ హ్యాన్తో అంటాడు. ఆ తర్వాత గుక్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో కూడా తనతో పాటు పార్కింగ్ లాట్కి వెళ్తారు. ఆ తర్వాత హీరో అంటాడు, ఏ కార్ తీసుకుందాంరా, ఇదా పోనీ ఇదా. గుక్ ఫేస్లో మాత్రం చాలా హ్యాపీనెస్ కనబడుతుంది. కానీ ఆ తర్వాత మన హీరో కొంచెం సేపు ఆలోచించి ఒక కార్ని సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో గుక్ ఆ కార్లో కూర్చుంటాడు. ఆ తర్వాత హీరో అంటాడు, ఎంత మంచి వెదర్, చల్ల గాలి అని హీరో ఫ్రెండ్తో అంటూ ఉంటాడు. అప్పుడు గుక్ అంటాడు, ఇన్ని కార్లు ఉండగా ఈ కారే దొరికిందారా నీకు అనగా హీరో అంటాడు, ఇది చూడటానికి క్లాసిక్ కార్లా కనిపించిన నేను ఉండటం వల్ల ఇది ఒక సూపర్ కార్ అవుతుంది తెలుసా అంటే అప్పుడు హీరో ఫ్రెండ్ అంటాడు, సూపర్ కార్, తొక్కలో కారు ఇది అని గుక్ మొహం మార్చుకుంటాడు. నెక్స్ట్ సీన్లో యాన్ ఒకరికి ఫోన్ చేస్తుంది, అయినా వాళ్ళు ఫోన్ ఎత్తరు. ఆ తర్వాత తను తన బీర్ బాటిల్ మీద ఉన్న లీషన్ ఫోటోని బాగా ప్రెస్ చేస్తుంది. ఆ తర్వాత తను టీవీ చూస్తే లీషన్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత తను హీరోయిన్ కజిన్తో అంటుంది, నేను బయటికి వెళ్ళాలి, నువ్వు ఒక్కడివే ఉంటావు కదా ఇంట్లో అని అన్నాక అతను అంటాడు, పర్లేదు నువ్వు వెళ్ళొచ్చు, హీరోయిన్ ఎలా అయినా ఇంటికి వస్తుందని తనతో అంటాడు. ఆ తర్వాత యాన్ బ్యాగ్ నిండా క్యాన్స్ పట్టుకెళ్తుంది. ఒక ముసలావిడ దగ్గర ఆగి, నేను డ్రింక్ చేయలేదు, కొంచెమే డ్రింక్ చేశాను అని ఆ క్యాన్స్ అని తనకిచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఆ ముసలావిడికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక కార్ ఆగుతుంది.
వాళ్ళు యాన్ మీద బాటిల్ ఇసిరి కొడతారు. అప్పుడే మన హీరోయిన్ కూడా బస్ దిగుతుంది. అప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు నాతో రావచ్చుగా అని మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోవద్దు అని యాన్ అంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ పని చేస్తారు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు యాన్ హీరోయిన్ వచ్చినట్టు చూస్తుంది. కానీ మన హీరోయిన్ పట్టించుకున్నట్లు తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు తను టేబుల్ మీద ఎంతో చిందరవందరగా చూసి, తన రూమ్ కూడా చిందరవందరగా చూసి ఇంట్లో ఉంటుంది. కనీసం తన పక్కనున్న వాళ్ళకైనా హెల్ప్ చేయొచ్చుగా, ఊరందరికీ హెల్ప్ చేస్తుంది కానీ అని చెప్పి ఆలోచించి ఒక 5 నిమిషాలు పడుకుంటానులే అని అనుకుంటుంది. మరోవైపు స్టేడియంలో అందరూ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలా జోష్గా ఉత్సాహంగా ఉంటారు. అప్పుడే మన లీషన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అక్కడున్న రిపోర్టర్స్ అందరూ ఈ సెమీఫైనల్స్కి మీరు ఎలా ఆడాలనుకుంటున్నారు అని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడే మన లీషన్ ఫాదర్ అక్కడ ఫోటోగ్రాఫర్స్కి పోజ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే మన లీషన్ మదర్ లాక్కుని వచ్చి అసలు ఏం చేస్తున్నారు మీరు అని వాళ్ళందరూ లాకర్ రూమ్కి వెళ్తారు. అక్కడ సీఈఓ హాంగ్ వస్తాడు. వచ్చి ఈ బ్రాండ్ న్యూ షూస్ని ట్రై చేయొచ్చు కదా అని లీషన్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు లీషన్ మదర్ అంటుంది, ఇప్పుడు ఇచ్చేది ఎప్పుడో ఇవ్వాలి, ఇప్పుడంతా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అతనికి ఏమైనా అవుతే ఆ కొత్త షూస్ వల్ల అని హాంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హాంగ్ అంటాడు, అలాంటిది ఏం ఉండదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే లీషన్ ఫాదర్ వచ్చి రీహాబ్ కోచ్ నిన్ను పిలుస్తున్నారు అని లీషన్ మదర్ని తీసుకువెళ్తారు. అప్పుడు సీఈఓ హాంగ్ లీషన్తో అంటాడు, ఇవి ట్రై చేయి అని హాంగ్ అంటాడు. లీషన్ అంటాడు కుదరదు అని అనేసరికి హాంగ్ అంటాడు, స్పాన్సర్ కన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటుందా? నీ సీక్రెట్స్ అన్నీ దాచిపెట్టాలంటే డబ్బులు అవసరం, నీకు తెలుసా అని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. మరోవైపు హాంగ్ బయటకు వస్తూ ఉండగా మన హీరో ఆగుతాడు. అప్పుడు హాంగ్ అంటాడు, అయితే మన చాసియోన్తో కాంట్రాక్ట్ కుదిరిందా అంటే హీరో, మీ ప్రామిస్ మీరు మర్చిపోకండి, నేను తప్పకుండా ఆ కాంట్రాక్ట్ని తేవగలుగుతాను అని అనగా సీఈఓ అంటాడు, షో ఆఫ్ చేస్తున్నావా అని అనగా హీరో అంటాడు, మీరేం కంగారు పడకండి అని అనగా ఆ తర్వాత హీరో మన చాసియోన్ని కలవడానికి వెళ్తాడు. చాసియోన్ అంటుంది, నీ బుర్ర బాగానే ఉందా? ఆ తర్వాత హీరో అంటాడు, నేను బాగానే ఉన్నాను అని చాసియోన్తో అంటాడు. ఆ తర్వాత హీరో అంటాడు, బాగనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత నిన్ను కలిశాను. హీరో కాంట్రాక్ట్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత చాసియోన్ అంటుంది, నువ్వు నా గురించి వచ్చావనుకున్నా కానీ నువ్వు కాంట్రాక్ట్ కోసం వచ్చావు, అయినా ఆ ఏజెన్సీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే హీరో అంటాడు, నేనున్నాను కాబట్టి. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఎప్పుడూ మ్యాచ్ ఆడలేదు, మనం ఇద్దరం ఒక టీంలో ఉందాం, అప్పుడు ఒక మ్యాచ్ ఆడదాం, కనీసం మనం ఒక్కటైనా గెలిస్తే ఆ తర్వాత నేను ఏజెన్సీలో ఉండటానికి ఒప్పుకుంటాను. దానికి హీరో కూడా ఒప్పుకుంటాడు. మరోవైపు లీషన్ ఆ షూస్ వేసుకుని మ్యాచ్ ఆడటానికి వెళ్తాడు. మరి లీషన్ మ్యాచ్ గెలుస్తాడా? మన హీరో ప్రేమ హీరోయిన్ అర్థం చేసుకుంటుందా? కోల్డ్ వల్ల నా వాయిస్ చాలా మారిపోయింది. మీరందరూ ఈ వాయిస్లో వినాలనుకుంటున్నారా, లేదంటే కొన్ని రోజులు ఆగాక నేను వీడియో చేయనా అనేది నాకు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.